గత కొన్ని రోజుల నుంచి అయితే మనం ఎదురు చూస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం పుట్టినట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఒక కథ అల్లుతా ఉంది. సో ఆ కథకు ఇంకా చరమగీతం పాడే రోజు రేపే అవుతుందని నాకు అనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనా ఆ సుప్రీంకోర్టులో విచారణ చేయకపోయినా హైకోర్టులో రేపటితోని తేలిపోయే అవకాశం ఉందా, లేదు ఒకవేళ హైకోర్టు ఏమైనా వాయిదా వేస్తుందా, మళ్ళా ఇంకా ఎక్స్టెన్షన్ తీసుకుంటుందా? కానీ రేవంత్ రెడ్డి అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటా. అందరి చూపు అటువైపోయాట, అందరి చూపు హైకోర్టు వైపోయాట. మరి వాళ్ళే చెప్తారు. కానీ నేనేమంటానంటే దాదాపుగా తెలిసిన వాళ్ళు, మేధావులు, రాజ్యాంగం గురించి ఆలోచన వాళ్ళు ఎవరు కూడా నమ్మతలేరు. సో కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు కానీ, లేదంటే మా అన్న రేవంత్ రెడ్డి చెప్పే మాటలు కానీ, ఇది అయ్యేది కాదు, ఇది పోయేది కాదు, ఇది పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశం లేదని చెప్పేసి చాలామంది చర్చ పెట్టుకుంటా ఉన్నట్టుగా నాకు సమాచారం. సో టైటిల్ ఏందా ఈరోజు అంటే అందరూ హైకోర్టు వైపు అని చెప్పేసి టైటిల్ తీసుకున్నా. సో మన రేవంత్ అన్న ఆస్థాన మీడియా ఒక పేపర్ ఉంటుంది, మీ అందరు తెలుసు. సో ప్రతిరోజు రేవంత్ రెడ్డికి జోక్తే తప్ప పైసలు రావు, పేమెంట్ రాదు. సో పేమెంట్ రావాలంటే రేవంత్ రెడ్డి జోకాలి, అట్లయితేనే పైసలు వస్తాయి. సో అందులో ఒక పేపరే ఈ వివేక్ వెంకటస్వామి గారి V6 పత్రిక, వెలుగు పత్రిక. సో ఆయన ఏం రాసిందో ఒకసారి గమనించండి. 2 రాసిండు. ఇక అందరి దృష్టి హైకోర్టు వైపేట, బీసీ రిజర్వేషన్లకు పెరుగుతున్న మద్దతట. ఇది మద్దతట. నాకైతే ఏడ కనపల్లి ఈ మద్దతు ఏందో. మరి ఎందుకు ఇది మద్దతు లెక్క అనిపించిందో వీళ్ళకి సడన్ గా? నాకు ఎట్లా మద్దతు లెక్క అనిపిస్తుంది? ప్రజలందరూ అలా డిసైడ్ అయిపోయారు. కాకపోతే ఏమైనా ప్రయత్నం ఉన్నదా, ఏమైనా చివరి అవకాశం ఉందని ఒక ట్రయల్ వేస్తున్నారు అంతే. చివరి అవకాశం ఉందని కొంచెం ట్రయల్ వేస్తారు, అదొకటి మాత్రం ఒప్పుకోవాలి. అది ఇక్కడ బీజేపీ ఎంపీ కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు, విప్పు ఆది శ్రీనివాస్ అంట, ఇక ఎమ్మెల్సీ చింతపాండు. ఈ చింతపాండు చూడాలి నేను చెప్పాను. సో ఎమ్మెల్సీ తీన్మారు మల్లన్న, అదే రకంగా ఇందిరా శోభన్, చరణ్ కౌశిక్ యాదవ్, వీళ్ళందరూ హైకోర్టులో ఇంప్లీడ్ అవుతారట. సో రేపు వీళ్ళందరూ మరి వాళ్ళ వంతుగా ప్రయత్నం చేయడానికి, ఏదైనా సరే బీసీలకు రిజర్వేషన్ రావడానికి వాళ్ళ వంతుగా ప్రయత్నం చేస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా. ఇక్కడ ఏంటంటే చింతపండు మల్లేష్ అనేటోడు వాళ్ళు దాన్ని తీసేసినట్టు కానీ అందులోకి వెళ్ళి, సో ఏ రకం కూడా బీసీ కాదు అని బీసీగా నేను పరిగణించాను. వీళ్ళందరూ కలిసి సో హైకోర్టులో రేపు ఏం జరగబోతుంది, బీసీలకు రిజర్వేషన్ వస్తుందా రాదా, బీసీలకు న్యాయం జరుగుతుందా జరగదా? సో 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. మరీ ముఖ్యంగా మా రేవంత్ అనేది ఇంకా ఆశగా ఎదురు చూస్తుంది. ఇంకా ఏది పని చేయలే, రాష్ట్రంలో 22 నెలలుగా పరిపాలన అటకెక్కించడం, ఉన్న చివరి అవకాశం ఇది ఒకటే. ఇది మరి ఏ దేవుని కోరుకుంటున్నాయి? భూమి మీద అందరి దేవుళ్ళు అయిపోయారు రేవంత్ రెడ్డికి. మరి ఇంకా కొత్త దేవుని ఏమైనా తేలాడి మళ్ళీ ఆరా మీద ఏమైనా ప్రమాణం చేసే ప్రోగ్రాం ఉంటే ఉండొచ్చు. ఇంకా పార్టీలకు అతీతంగానంట ఒకటవుతున్న బీసీ నేతలట. రేపటి విచారణలో ఏం జరుగుతుందో అని చెప్పేసి హాట్ టాపిక్ గా పాడిన రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు అని చెప్పేసి పెట్టడం జరుగుతూ ఉంది. అయితే హాట్ టాపిక్ ఎక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఈ 65 మంది ఎమ్మెల్యేలు గెలిచిరో, ఈ 10 మంది దున్నపోతులరో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, వీళ్ళందరికీ హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే రేపు ఆ రిజర్వేషన్ ఒకవేళ కొట్టేయకపోతే, ఆ జీవో ఒకవేళ కొట్టేయకపోతే ఎన్నో 4, 10, 5 ఓట్లు పడవచ్చు రేపు స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీకి. కానీ ఒకవేళ అది వచ్చేస్తే ఇక పథకాలు బీసీలకే పోయినాయి, రిజర్వేషన్ బీసీలకే పోయింది. ఇంకోటి 22 నెలలుగా కాలయాపన చేసి బీసీ రిజర్వేషన్ కోసమే టైం స్పెండ్ చేసి అది వృధా అవుతుంది. గ్రామ పంచాయతీల సర్పంచులు లేక, ఎంపీటీసీ లేక గ్రామాలాగమైనాయి. ఇట్లా పథకాలు లేవు, అప్పులు తెచ్చిండు, అప్పులు పెరిగినాయి, కుప్ప అయింది తప్ప ఏ ఒక్కరు కూడా డెవలప్ అయ్యేది లేదు. కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఓటేరు. ఇది చివరి అవకాశం, ఆఖరి ఆయుధం. రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న చివరి ఆయుధం ఈ బీసీ రిజర్వేషన్ అనే అంశం. నాకు తెలిసి అయితే మమ టాటా బై బై గుడ్ బై గయా అవుతాడు కొడతాను. యాక్చువల్గా సుప్రీంకోర్టులోనే నిన్ననే అయిపోతుండే, కానీ కర్మగాలి రేవంత్ అన్న దృశ్యం బాగుంది, అక్కడ విచారణనే చేయలే. ఏదైనా ఉంటే హైకోర్టులో పోయి తెలుసుకోపోరు, హైకోర్టు అయిపోయిన తర్వాత మా కాడికి రారని చెప్పేసి అక్కడ ఇచ్చేసి ఇక రేవంత్ అన్న ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ విప్పు ఆదిశేష కాంగ్రెస్ పార్టీ. ఇక మరి వీళ్ళు మిగతా వాళ్ళు కాదేమో, చింతపండు గారు కూడా కాంగ్రెసే. సో వీళ్ళందరూ కలిసి జనాల్ని పిచ్చోళ్ళని చేసి ఒక ప్రోగ్రాం ముందలేసుకున్నారు.
ఏ రకంగా అమలవుతుంది? పోనీ రేవంత్ రెడ్డి అన్నాడు కదా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంనే నేను పాటిస్తా ఉన్నా, మరి సినిమా హీరోలకు రాజకీయ నాయకులు సపరేట్ రాజ్యాంగం లేదని చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి కూడా ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా? బీసీ రిజర్వేషన్ 50% దాటొచ్చని రేవంత్ రెడ్డి కోసం ఏమైనా రాసిన రాజ్యాంగంలో 69% పెట్టుకోవచ్చు తెలంగాణలో, అది కూడా రేవంత్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆమె స్పెషల్గా ఉందా? ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అనే వ్యక్తి 34% రిజర్వేషన్ తీసుకొస్తే ఇవ్వద్దని చెప్పేసి ఎట్లిస్తారు 34 కోర్టుకు పోయింది, కోర్టుకు పంపించింది. అలాంటి వ్యక్తి ఈరోజు బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అనుకుంటా ఇలా 4 కోట్ల మందిని ప్లీజ్ 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 అని బతిలాడతారు. కానీ ఆ మాధవరెడ్డి అనే వ్యక్తిని మాత్రం టచ్ కూడా చేస్తలేదు. ఆయన గీనే ఉంటాడు మేడ్చెల్లా, కానీ ఆయన కాడికి పోయే ధైర్యం కాంగ్రెస్ పార్టీ వరకు లేదు. ఆడికి పోతానికి డీజిల్ లేదు కార్లల్లో, ఆడికి పోతానికి హెలికాప్టర్ లేవు. అసలు మేడ్చెల్ అనేది అమెరికాలో ఉన్నంత ఫీల్ అయిపోతుంది. ఆయన సొంత ఊరికి పోయి ఆయన ఇంటికి పోయి మాట్లాడి చర్చించి విత్డ్రా చేసుకొని అడిగే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది ఏపించిందే రేవంత్ రెడ్డి, పిటిషన్ ఏపించిందే రేవంత్ రెడ్డి కదా, అది ఓపెన్ సీక్రెట్ కదా. సో ఇది ఈ పాయింట్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం ఇంకోటి రాసిండే ఈయనే, మళ్ళీ ఇంకో వార్త రాసింది దీనిపైన. ఇంకో టార్గెట్ 42% అట. బీసీ రిజర్వేషన్ల కోసం సర్కారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడ. రేపు హైకోర్టులో వాదనల కోసం అభిషేక్ మను సంఘ్విని ఫోన్ చేసి ప్రత్యేకంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి సాయంత్రం ముఖ్యమంత్రి నివాసంలో, అంటే ఆయన ప్యాలెస్ లో కావచ్చు, నివాసం అంటే ప్యాలెస్. సో ఆయన ప్యాలెస్ లో ప్రత్యేక సమావేశం ఉన్నట. సో ఈ రాత్రి ప్రత్యేక సమావేశం పెట్టి ఏం వాదనలు వినిపించాలి, ఎట్లా వినిపించాలి అని మన అన్న ఐన్స్టీనా లేదంటే ఇంకెవరైనా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు, స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ బ్రెయిన్ తోని రేవంత్ అన్న లాయర్ అయిపోయింది. సడన్ గా లాయర్ అయిపోయాడు. రేపు ఏం మాట్లాడాలి, ఎట్లా వాదించాలి అన్న నేర్పిస్తాడు. ఇలా అన్న లాయర్లందరూ కూర్చోబెట్టి, ప్రముఖులైన లాయర్లందరూ కూర్చోబెట్టి ఇక విందు భోజనం ఏర్పాటు చేసి పంచపచ్చ పరమాణాలు పెట్టి, ఇగో మీరు ఇట్లా మాట్లాడితే రిజర్వేషన్ వస్తుంది, ఇట్లా మాట్లాడితే కొట్టేయరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి నీతి వాక్యాలు చెప్తాడా అనేది నాకు డౌట్. ఫస్ట్ తనకే ఏం తెలియదు కదా. మా రేవంత్ అనే కుటుంబ సెక్టర్ సోపత్ చేసిండు. మా రేవంత్ అనే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా దేవని చెప్తాను, నీ పెద్ద గుంపు మేస్త్రిని ఏం చేస్తారా, నన్ను సాపుతారా కోసుకుంటే ఈ బ్యాచ్ ఆయమనేది. మరి గుంపు మేస్త్రి రిజర్వేషన్ల పైన లాయర్లకు చెప్పే అంత మొనగాడైనట్టు ఈ రాత్రి. సో ఈ రాత్రి అలా పిలిపించుకొని చర్చలు పెట్టి ప్రత్యేకంగా ఫోన్లు చేసి, ఇదంతా కాదు కథ. రేపు ఏంటంటే, రేపు ఒకవేళ కొట్టేస్తే, అది కొట్టేస్తారనేది వాస్తవమైన విషయం, అందరూ తెలిసిన విషయం. అది రేపు ఒకవేళ కొట్టేస్తే, ఇగో చూసిరా నేను సుప్రీంకోర్టు పోయినా, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు పంపించినాం గవర్నర్ గారి దగ్గరికి, అటుపోతే 9th షెడ్యూల్లో చేయాలని చెప్పేసి ఢిల్లీకి పోయినాం, ఇటుపోతే జీవో తెచ్చినాం. అంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళు అన్ని అంశాలను, అన్ని ప్రయత్నాలు మేము చేసినాం. మేము చేయని ప్రయత్నమే లేదు. ఈ మాధవరెడ్డి అనే వ్యక్తిని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి పంపించారు. సో నేను ఒక్కనే బీసీల కోసం పుట్టినా అనే 4 పత్తితో ముచ్చట్లు చెప్పి రేవంత్ రెడ్డి బయటపడాలని చూస్తా ఉన్నాం. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే, నువ్వు ఎన్ని లంగా మాటలు చెప్పు, నువ్వు ఎన్ని పోరంబోకు మాటలు చెప్పు, మేము ఏం చేయాలో చేస్తాం, నువ్వు ఎన్నికలు అయితే పెట్టు, నీ సంగదారం మేము చూస్తాం, నువ్వు ఎట్టట గెలిచేది, ఎట్టట పోటీ చేసేది అన్నీ తెలుస్తా అని ప్రజలు చర్చ పెట్టుకుంటారు గ్రామాలలో. అది మేజర్ ఒక పాయింట్ గమనించాలి. సో ఇంతవరకు అయితే రేవంత్ రెడ్డి గారి 42% రిజర్వేషన్ పైన ఈ సాయంత్రం సమయంలో వస్తున్న వార్తలు. ఇక మరి రేపు 24 గంటలు కావాలి. రేపు ఎగ్జాక్ట్ సమయానికి అయిపోతుంది, ఏదో ఒకటి తేలిపోతుంది. ఈ సమయానికి ఏదో తేలిపోతే మరి రేవంత్ అన్న ఏం చేస్తాడు? అమరాబాద్ పులి ఏదైనా చేస్తాడు. ఇంకా మరి రేపు ఏం జనాలకు పిచ్చోళ్ళని చేసే ప్రోగ్రాం పెడతారో చూడాలి. ఇప్పటి వరకు అయితే ఆయన చేసిన సక్సెస్ఫుల్ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి, కొనసాగుతున్నాయి. అట్లా ఇక చింతపండు మల్లేష్ అంటాడు మన రేవంత్ అన్న ఎంగిల్ మెతుకులు తినటోడే. సో వాడు కూడా మా రేవంత్ అన్న కోసం చాలా కష్టపడుతున్నాడు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్ముతలేరు కాంగ్రెస్ పార్టీని, బీసీలు అసలుకే నమ్ముతలేరు. అది మనం గమనించాలి. సో ఇది ఫస్ట్ పాయింట్.